పోలింగ్ ప్రశాంతంగా జరగాలి. చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ సరిచూసుకోండి. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఏర్పాట్లు బాగుండాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునే పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ను సైతం పరిశీలించిన కలెక్టర్ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకండ్ కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. సదుపాయాల కల్పన విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిలో దృష్టి పెట్టుకుని అప్రమత్త ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.